కాబట్టి బాప్తీసం అంటే నువ్వు బాప్తీసం ఎందుకు పొందావు అంటే నువ్వు పుష్కరాల్లో ఎందుకు మునుగుతున్నావు, నదిలో ఎందుకు మునుగుతున్నావు? పాపాలు పోగొట్టుకోవడానికేగా, ప్రక్షాళన గావించడానికేగా. నువ్వు మతం మారావు. నీ పిండాకుడు ఏం మారిందిరా? మతం మారింది ఎక్కడ్రా? వేద సాహిత్యము ఏ ప్రజాపతి యజ్ఞాన్ని గురించి మాట్లాడిందో ఆ ప్రజాపతిలో నేనున్నా. మతం ఎక్కడ మారా? నువ్వు మారావు. వేదం నుండి వేరే వాటిల్లోనికి వచ్చి ఆ పునాదిని నువ్వు వదిలిపెట్టుకొని నువ్వు మారావు. నేను మూలంలోనే ఉన్నా, పునాదిలోనే నేనున్నా. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎవరికి మొక్కుతున్నావో వాళ్ళందరూ వేదాన్ని గౌరవించారు. వేద వేద్యుడైనటువంటి ప్రజాపతిని వాళ్ళు గౌరవించి ఆ అగ్నికే వాళ్ళంతా నమస్కరించారని శుక్ల యజుర్వేద సంహితలో ఉంది. నేను ఆయన్ని పట్టుకున్నా. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము గావించిరి. అగ్ని భూలోకమునకు అధిపతి అయి ఉన్నాడు. అగ్ని పశువు అవ్వటం ఏమిటి? అక్కడ పొయ్యిలో మండిస్తున్నారు. ఆడ అగ్ని పశువు అయిద్దా? అగ్ని యజ్ఞం అయిద్దా? అగ్ని తిరిగి లేచి అధిపతి అయిద్దా? మరి శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని అని ఎందుకు అన్నాడు అంటే పొయ్యిలో అగ్ని కాదు, అగ్గిపెట్టెలో అగ్ని కాదు, అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అగ్ని అంత పవిత్రుడు. ఆ పవిత్రుడు అందరి అపరాధ పరిహారార్థ బలిగా, పశువుగా, ఒక గొర్రెపిల్ల పాప పరిహారార్థం ఎలా బలి అవుతుందో అలాగ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి యజ్ఞమై తన రక్తము చేత ప్రాయశ్చిత్తం చూపించి చనిపోయి తిరిగి లేచి అధిపతి అయ్యాడని బైబిల్ చెప్పింది. అదే మాట శుక్ల యజుర్వేద సంహితలో క్లియర్గా ఉంది. అక్కడ ఛాయ, ఇక్కడ ఒరిజినల్. షాలేం రాజు అనేవాడు కనపడనంత వరకు ఫోటో చూస్తారు, అవునా? అది ఛాయాచిత్రం అంటారు. ఇప్పుడు పర్సన్ని కనపడ్డాడు, ఇక ఫోటోతో పని. అందులో ఛాయలుగా కనపడ్డవన్నీ నిజస్వరూపంగా క్రీస్తులో బైబిల్లో కనపడతాయి పరిపూర్ణంగా. అది మేము చెబుతుంది. అక్కడ ఫోటో చూసా, ఒరిజినల్ ఎక్కడుందో వెతికితే బైబిల్లో దొరికింది. రెండిట్లో ఒకటే చెప్తున్నాడు, పాప పరిహారార్థం రక్తము చిందింపబడాలి. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అది కూడా ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము కాదు. పరమాత్ముడే ప్రజల పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవాలి. ఈ సంగతి అందులో కనపడింది నాకు ఛాయగా, ఇందులో కనపడింది ఒరిజినల్గా. కాబట్టి నేను అది ఇది రెండు మిక్స్ చేసి రెండు ఒకటి చేసుకొని ఒకదానిలోనే ఉన్నాను. నేను ఎక్కడ మతం మారాను? నువ్వు నన్ను ఎందుకంటావు మతం మారావని? నువ్వు మారావు. వేదవేద్యుడైన రక్షకుడిని నిర్లక్ష్యం చేసి రకరకాల వాటిని కల్పించుకొని నువ్వు మారావు. నేను మారలా. నేను ఒరిజినల్గా అందులోనే ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు, అసలు యేసు అంటే పేరు వేరుగా అంట. హెబ్రీ భాషలో యేసు లేదా గ్రీకు, ఆదిమ గ్రీకు భాషల్లో నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది యాషువా. అలాగే గ్రీకు భాషలో ఈసుస్ క్రిస్టోస్, తెలుగులోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు. అర్థమైందా? అసలు ఒరిజినల్గా యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. అర్థమైందా? వేదములో ఏ రక్షకుని గూర్చి ప్రస్తావన ఉందో, ఏమంటే నేను చెప్పింది రెండు కలిపే చూసుకున్నాను నేను. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసి అగ్ని తిరిగి లేచి భూలోకమునకు అధిపతి అయినాడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది అంటే నిద్రపోలా, మ్యాటర్లో కొంచెం డీప్ అయ్యారు. ఓకేనా? దారి తప్పారా, దారిలో ఉన్నారా టెస్ట్ చేశాను. జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి లైన్ చదవండి. మన దేవుడు దహించు అగ్ని అయి, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ అగ్ని అక్కడేమన్నాడు? అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. అగ్ని భూలోకమునకు అధిపతి అయ్యాడు. యజ్ఞమైనవాడు అధిపతి ఎట్లా అయ్యాడంటే చనిపోయి తిరిగి లేచాడు, ప్రాయశ్చిత్తం జరిగించి ఆహుతించబడి తిరిగి లేచాడు అనే దానికి ఛాయగా కనపడుతుంది. ఓకేనా? సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువు చేత యజ్ఞము చేసిరి. సూర్యుడు ఊర్ధ్వలోకమునకు అధిపతి అయి ఉన్నాడు.
84వ కీర్తన 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడన్నాడు. బైబిల్లో 84వ కీర్తన 11లో ఏముందో చదువు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. అది శుక్ల యజుర్వేద సంహితలో సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువు చేత యజ్ఞము చేసిరి అన్నాడు. సూర్యుడు ఊర్ధ్వలోకమునకు అధిపతి అయినాడు. ఎవరి సూర్యుడు, ఎవరి అగ్ని, ఎవరి వాయువు? ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అన్నాడు. ప్రజలందరి దోషముల కొరకు ప్రజాపతి అందరి అతిక్రమముల కొరకు ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞముగా బలవుతాడు. ఒరిజినల్గా అందులో కనపడ్డ ఛాయలన్నీ ఎవరిలో నెరవేరినాయి నువ్వు చూపించు, అతనే ఫాలో అవుదాం, నాకెందుకు యేసు? నువ్వు చెప్పవా ఎవరిలో ఇవన్నీ నెరవేరినాయో, వేదంలో చెప్పిన విషయాలన్నీ ఏ మహనీయుల్లో నెరవేరినాయో చూపించు, ఆలోచిద్దాం. నాకైతే నేను గతంలో మోకిన వాళ్ళలో ఒకళ్ళు కూడా కనపడలా. మరి ఎక్కడ కనపడ్డాయంటే, ఏది తెల్లవాళ్ళ దేవుడు అనుకున్నావో, ఏది 2 కులాలకు చెందిన దేవుడు అనుకున్నావో, ఏది ఆ దేవుడు ఈ దేవుడు అనుకున్నావో, ఆయనలో కనపడింది మరి ఆ పరిపూర్ణత. కాబట్టి నేను వేదము చెప్పిన సాక్ష్యములోనే నేనున్నా. నేను మతం మారలా. దేవునికి స్తోత్రం. ఇకపోతే బాప్తిస్మం కూడా అందుకే. బాప్తిస్మం అంటే ద్విజత్వాన్ని పొందాం సార్, 2వ జన్మ అనుభవం. ద్విజన్మ, 2 జన్మల అనుభవం. బాప్తిస్మం పొందుట ద్వారా 2వ జన్మ వస్తుంది నీకు. పొందకపోతే 1వ జన్మ, పొందితే నీటి మూలమైన జన్మ, ఆత్మ మూలమైన జన్మ. 2 జన్మల అనుభవం కలిగిన వాడు ఒరిజినల్గా ద్విజుడు. ఇంకా చెప్పాలంటే మీరు ద్విజులని పేరు పెట్టినారు, మీరు పొందాలి అసలు బాప్తిస్మం, అప్పుడు వచ్చేది మీకు ద్విజత్వం. అర్థమైందా? మీరు ఏకజన్మలోనే ఆగిపోయి ద్విజులని ఫీల్ అవుతున్నారు. కాదు కాదు కాదు. 2వ జన్మ అనుభవం రావాలంటే నీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము. ఇవన్నీ గ్రీకు పదాలు తగిలేటప్పటికి ఇదేదో అనుకుంటున్నారు. ఏమండి, హెబ్రీ గ్రీకు పదాలు తగిలేసరికి ఇదేదో మతం రా, ఏదో భాష అనుకుంటున్నారు. ఏదో మతం. బాప్టిజో అనే దానికి అర్థం ముంచుట లేదా మునుగుట. అర్థమైందా? పదాలు మారేసరికి అర్థాలు మారతాయి అనుకున్నారు. పదం ఏంటి? బాప్టిజో. బాప్టిజో అనే పదానికి ముంచుట లేదా మునుగుట. ప్రక్షాళన గావించబడుట, శుద్ధీకరణ పొందుట, కడగబడుట అనే అర్థాలు ఉన్నాయి. చూస్తారా, బైబిల్లోనే ఉంది. ప్రక్షాళన చేయటం అంటే ఏంటి? అప్పటి రోజుల్లో ఎవడన్నా బట్టలు తూక్కుంటున్నాడు అనుకో, ఆర్య నీవు ఏమి చేయుచున్నావు అని అడిగితే బట్టలు ఉతికేవాడు అంటాడు, నేను వస్త్రములను ప్రక్షాళనము గావించుచున్నాను అంటాడు. ఏమంటాడు? నేను వస్త్రములను ప్రక్షాళనము గావించుచున్నాను అంటే ఏంటి? బట్టలు తూతున్నాను అని మన భాషలో, వాడుక భాషలో. అదే అందులో చెప్పాలంటే వస్త్రములను ప్రక్షాళనము. ఓకేనా? హెబ్రీ పత్రిక తీసుకో, ఆ మాట ఉంటుంది చూడు. బాప్తిస్మము అనే మాట దగ్గర ప్రక్షాళనము అని అర్థం వచ్చేటట్టు చెప్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము తీశారా? 10వ వచనం చదువున్నాను. 10వ వచనంలో నానా విధములైన ప్రక్షాళనములతోనూ అన్న కాడ ఒకటేసి కింద పుట్టినోట్లో ఏమన్నాడు చూడు. బాప్తిస్మములతో. అది లెక్క. పైన ఏమన్నాడు? నానా విధములైన ప్రక్షాళనములు. కింద పుట్టినోట్లో ఏం రాశాడు? బాప్తిస్మం. ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు బాప్తిస్మానికి అర్థం ఏంటో ఇక్కడ దొరికింది నీకు. కడగబడుట, ముంచుట, శుద్ధీకరణ పొందుట, ప్రక్షాళనము గావించుట. ఇవి అన్నీ దేనితో చేస్తారు? బాప్తిస్మేనక్క. ఇదేంతో పొందుతా? నీళ్లతో. అది. కాబట్టి బాప్తిసం అంటే, నువ్వు బాప్తిసం ఎందుకు పొందావు? బాప్తిసం ఎందుకు పొందావు అంటే, నువ్వు పుష్కరాల్లో ఎందుకు మునుగుతున్నావు, నదిలో ఎందుకు మునుగుతున్నావు? పాపాలు పోగొట్టుకోవడానికేగా, ప్రక్షాళన గావించడానికేగా. నువ్వు చెప్పిన అందులో వేదంలో చెప్పింది కూడా అదే కదా.
బైబిల్లో చెప్పింది కూడా అదే, నీటిలో మునగమన్నాడు. శుద్ధీకరణ కొరకు నువ్వు ఎందులో మునుగుతున్నా, నేను అందులోనే మునుగుతున్నా. కాకపోతే నువ్వేమో ఏ నామం లేకుండా మునుగుతున్నా, మేమేమో యేసునామంలో, అంటే రక్షకుని నామంలో మునుగుతున్నాం. అప్పుడు ఈ దోషములన్నీ ఎవరు వహించుకుంటున్నారు? ఆ రక్షకుడు తీసుకుంటున్నాడు. దీనికి సూచనగా నీళ్లలో శుద్ధీకరణ పొందటం అనేది నీ దానిలో ఉంది, బైబిల్లో కూడా అదే చెప్పింది. బాబు, ఎంతమందికి అర్థమవుతుంది నాయన? ఇప్పుడు నేను ఎక్కడ మారాను మరి మతం? చెప్పు. ద్విజత్వం పరిశుద్ధ పవిత్ర తపోస్నానము ద్వారా నేను పొందాను ద్విజత్వం, రెండో జన్మ అనుభవం. అది యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా. పురోహితుడు అనగా పురము యొక్క హితవు కోరేవాడు. ఎస్, ఒరిజినల్గా మేము పురము యొక్క హితవు కోరేవాళ్ళం. ఎందుకో తెలుసా? నువ్వు పేరుకు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఎంతమంది జీవితాలను మార్చావు? మేము పురములో ఉన్న త్రాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, వేశ్యల్ని, హంతకుల్ని, మోసగాళ్ళని, దగాకోర్లని, వంచకుల్ని, జోదగాళ్ళని, పేకాటగాళ్ళని, ఇన్ని రకాల వాళ్ళని మేము మార్చాం. రా, సాక్ష్యం చూపిస్తా. పురము యొక్క హితవు కోరేవాడు పురోహితుడైతే ఆ పురము యొక్క హితవు మాకంటే కోరేవాడు లేడు. మా దేశ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు, జీవితాల్లో మార్పు కొరకు ప్రేమను చూపించి, సేవను చేసి, దెబ్బలు తిని, ప్రాణాలు పెట్టి మరి పురము యొక్క హితవు కోసం మేము బలవుతున్నాం సోదరా. మరి ఇప్పుడు చెప్పు, ఒరిజినల్గా సరుకు ఎవరు? అసలు సరుకు వేదములో చెప్పినటువంటి హితవులన్నీ ఒరిజినల్గా ఫాలో అవుతుంది మేము. నువ్వు మతం మారావు అంటావే నాయనా. మారింది నువ్వు. మేము మూలంలోనే ఉన్నాం. దేవునికి మహిమ. స్వామి వివేకానందుల వారు సంఘ సంస్కర్త, సామాజిక స్పృహ కలిగి మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. చెప్పిన బాటలో మేము నడుస్తున్నాం. అర్థమైందా? మన వాళ్ళు శబ్దము అన్నారు, బైబిల్లో వాక్యం అని ఉంది. నిజానికి రెండు ఒకటే. అర్థమైందా? ఆ శబ్దము, ఆ నాదమే క్రీస్తు అయ్యాడని డైరెక్ట్గా స్వామి వివేకానందుల వారు చెప్పాడు. ఒకటి. రెండవది, అదే స్వామి వివేకానందుల వారు ప్రబోధరత్నాకరం అనే పుస్తకంలో మొదటి పేజీలోనే పరమపితను మనం గాంచలేం, పరమపుత్రుని మాత్రమే మనం గాంచగలం. పరమపితను మనం తెలుసుకోజాలం, పరమపుత్రుని మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అన్నాడు. ఆయన ద్వారా మాత్రమే అంటే ఇంకొకళ్ళ వల్ల? నోరు తెరిచి చెప్పండి. ఈ అబ్బాయి మాత్రమే ఈ పని చేయగలడంటే ఇంకొకడు? ఈ అబ్బాయి మాత్రమే ఈ పాట పాడగలడంటే ఇంకొకడు? క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అంటే ఇంకొకళ్ళ వల్ల అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి సంఘ సంస్కర్తలు, భక్తిపరాయణులు, శ్రేష్ఠులైన వారు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చారో ఆ పరమాత్మని మేము పట్టుకున్నాం. మతం మారామా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మతం మారినట్ట? ఎవరు చెప్పింది? అసలు హిందూ మతం అంటున్నారు. హిందూ అనే పదం ఎక్కడుంది? ఏ గ్రంథంలో ఉంది? వైదిక ధర్మము లేదా సనాతన ధర్మము అనే ప్రస్తావనలు ఉన్నాయి, కానీ హిందూ మతం అంటున్నారు. ఆ మతం యొక్క పేరే లేదు, ఏ గ్రంథంలో లేదు. వైదిక ధర్మము, సనాతన ధర్మం అది అసలు ఉంది. కాబట్టి వైదిక ధర్మంలో ఆది మూలాలలో ఏవైతే ప్రస్తావనలు, ఎవరిని గూర్చి సాక్ష్యాలు ఉన్నాయో ఆయనను హత్తుకొని మేము ఆయనను అనుసరించుతున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పురము యొక్క హితవు కోరే పురోహితుడు ఎవడో? పెద్దగా చెప్పో. యేసు ప్రభువును అనుసరించిన వాడు. 2 జన్మల అనుభవం కలిగిన ద్విజుడు ఎవరో? నిజంగా ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమే బలైనటువంటి సూర్యుడు, అగ్ని, వాయువు, ప్రజాపతి
ఆయన వాడిని ఫాలో అవుతుంది ఎవరో? యజ్ఞమై తిరిగి లేచిన రక్షకుడిని ఫాలో అవుతుంది ఎవరో? క్రైస్తవుడు. మేము ఉన్నాం అందులో ఒరిజినల్గా. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఇది సత్యం. ఇప్పుడు నేను చెప్పింది సత్యం. ఇదేదో మసిపూసి మారేడు కాయ చేయటం కాదు, ఒరిజినల్. ఎంతమందిని మార్చావరా చెప్దాం, మరి రా చూద్దాంరా. సమాజంలో తాగుబోతులు ఎంతోమంది నాశనం అవుతున్నారు, కుటుంబాలు కొల్లగట్టబడుతున్నారు. ఎన్ని జీవితాలను నువ్వు చెప్పి మార్చావు. పురము యొక్క హితం ఎక్కడ కోరావు నువ్వు? వారి క్షేమాన్ని ఎక్కడ కోరావు? బ్రతుకులు ఎక్కడ మారినాయి? మా వల్ల జరిగింది అది, మా దేవుని వల్ల జరిగింది అది, దేవుని పిల్లల వల్ల జరిగింది అది. నేను చెప్పింది కొన్ని విషయాలు, ఇంకా ఇన్ని ఉన్నాయి. మొత్తం కొప్పేసి చెబితే ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పినా అయిపోదు. ఓకేనా? కాబట్టి బాప్తిస్మములను కూర్చున్న బోధ దగ్గర వచ్చింది ఈ ద్విజత్వం అనేది. 4వది అది. ఇక 5వది హస్త నిక్షేపణం, 6వది మృతుల పునరుద్ధానం, 7వది నిత్యమైన తీర్పు. ఈ 3 మీకు పెద్దగా వర్ణించాల్సిన అవసరం లేదు. హస్త నిక్షేపణం అంటే సేవకు సిద్ధమయ్యే వాళ్ళని, పరిచర్యకు పిలిచే వాళ్ళని చేతులుంచి ప్రత్యేకపరచుట. ఇందులో పెద్ద లోతేమి లేదు నువ్వు తెలుసుకోవటానికి. అర్థమైందా? 6వది మృతుల పునరుద్ధానం. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు యేసయ్య 2వ రాకడలో తిరిగి లెగుస్తాడు. లేచినప్పుడు అక్షయ దేహం ధరించుకుంటాడు. మృతుల పునరుద్ధానం మనకు తెలియంది కాదు కదా. అసలు బాప్తిజం పొందింది అందుకుగా మనం. 7వది నిత్యమైన తీర్పు. ఓకేనా? ఏం తీర్పు? ఒకసారి మనం భూమి మీద తనువు చాలించి దేవుడు మనకి ఇచ్చిన టైం ముగించుకొని మనం పరమునకెత్తబడ్డ తర్వాత, ఒకసారి దేవుడు మనకు ఒక మహిమను నిర్ణయించిన తరువాత మళ్ళీ ఆ మహిమ పెరగటం కానీ తరగటం కానీ అక్కడ ఉండదు. అక్కడ వచ్చే జడ్జిమెంట్ అనేది నిత్యమైనది. ఒకసారి ఒక మానవాత్మ నరకమునకు నెట్టబడిందంటే ఇక అది పర్మనెంట్ జడ్జిమెంట్. ఇక మళ్ళీ అందులో ఉన్నోడిని మళ్ళీ బయటికి తీయటం అనేది ఉండదు. అందుకే నిత్యమైన తీర్పు అనేది చాలా భయంకరం. ఆ తీర్పును ఎదుర్కోకముందే ఇక్కడ మారు మనసు పొంది రక్షణ పొంది పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. అప్పుడు నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్తారు.